సర్వోన్నతుడైనటువంటి దేవునికి వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి సహోదరులు సమర్పణరావు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు తేటగా వ్రాయించినటువంటి మాటలు కొన్ని మనం ధ్యానం చేయాలని నేను మీతో ఈ యొక్క అంశాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి చదువుతాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు ఈ లోకంలో ప్రతి వారికి కూడా ఒక మాదిరి. ఒకానొక సమయంలో ఆయన హంతకుడు, దుష్టకుడు, అలాగే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వాడు, దేవుణ్ణి కూడా దూషించినటువంటి వాడు. ఎప్పుడైతే దమస్కు అనే పట్టణం దగ్గర పట్టబడ్డాడో అక్కడ పట్టుకున్నటువంటి ప్రభువారి చేయిని మరణం వరకు మళ్ళీ విడిచిపెట్టలేదు. అక్కడ పట్టుకున్నాడు. అక్కడ పట్టుకున్నటువంటి చెయ్యి మళ్ళా మరణం వరకు కూడా, నాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి మరణమే నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీవే నాకు ఉంటే చాలు అని తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించినటువంటి మహా ధన్యజీవి. అయితే ఈయన మనతో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది సాధ్యమేనా మనకి? అందరితోనూ ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలంట. సమాధానంగా. ఇది సాధ్యమేనా? ఇంపాసిబుల్, సాధ్యం కాదు. కానీ ప్రయత్నం చేస్తే సాధించలేదు ఏమీ లేదట. అందుచేత ప్రయత్నం చేయండి. అసలు మీరు మొదలు పెట్టండి అంట. దేవాది దేవుడు నరును సృజించిన తర్వాత నరుల యొక్క క్రియలన్నీ కూడా చూసి ఆయన మొత్తం అందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఎక్కడో కూడా సర్వోన్నతుడైనటువంటి దేవునికి మానవులు చేసేటటువంటి క్రియలను బట్టి ఎంతగానో కోపడుతున్నాడు. కానీ మధ్యలో ఒక సమాధానకర్త అడుగుతున్నాడు. ఎవరో తెలుసా? యేసు ప్రభు. ప్రభు అక్కడ కంగారు పడకు, నువ్వు ఒక్కసారి సమయం తోడకి, ఒకవేళ అప్పటికి కూడా మారకపోతే, అప్పటికి కూడా అయిపోతే అప్పుడు నీకు పర్మిషన్ ఇచ్చేద్దాం. అయితే మనం ఎన్ని మార్లు గతించినప్పటికీ కూడా లోబడమల్లనేటువంటి జనముగా ఈ ప్రజలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా అయిపోయారు. అందుచేతనే అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మీరు అందరితోనూ సమాధానంగా ఉండడానికి, అలాగనే నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి. 2 మాటలు చెప్తున్నాడు. సమాధానంగా ఉండాలంట. నీ శత్రువులతోనైనా, నీ మిత్రులతోనైనా, నీ ఇరుగు పొరుగు వారితో, ఎవరితోనైనా సరే సమాధానంగా ఉండాలి. అందుచేత సమాధానంగా ఉండడమే కాకుండా నీ జీవితంలో నీ యొక్క ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. నీ పరిశుద్ధతను మాత్రం ఏ మాత్రం కూడా భంగం కలగకుండా జాగ్రత్తగా చూడమంటున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఏమంటున్నాడు? మీలో ఎవడైనను
దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కొంతమందిని అక్కడ మనకి ఉదాహరణగా చూపించాడు. అయితే దేవుని కృపను మీరు పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్త. దేవుని కృప నువ్వు పొందకుండా ఎప్పుడు తప్పిపోతావు? పైన చెప్పాడు, సమాధానాన్ని విడిచిపెట్టినా, అలాగే నీ యొక్క పరిశుద్ధతలో ఏమాత్రం భంగం కలిగినా దేని నుంచి తప్పిపోతామట? దేవుని కృప నుండి తప్పిపోతామట. మరి దేవుని కృప లేకుండా మనం బ్రతకడం సాధ్యమేనా? దేవుని కృప లేనిదే మనం అసలు బ్రతకలేం. మన ఎంత దుర్మార్గులమైనప్పటికీ, ఎంత దుస్తులమైనప్పటికీ, మనం ఎంత దూషించబడినప్పటికీ కూడా ఈ లోకంలో ఎవరికి పనికి రాకపోయినప్పుడు కూడా ప్రభు ఇంకా మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా మనతో సమాధానంగా ఉన్నాడు. అందుకనే నీవు నేను కూడా ఈవేళ దేవుని మందిరంలో ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని అందించాడు. ఈవేళ చాలా మంది, కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు. ఏ ప్రాంతంలో అయితేనేంటి, అయినప్పుడు కూడా ఆ క్రమంలో మనం లేదు. అంటే నువ్వు వేసుకున్న మాత్ర, నువ్వు వేసుకున్న తిండా కాదు. దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రేమ నీ మీద ఆవరించి ఉంది కాబట్టి, అందుచేతే అంటున్నాడు, ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అనియు చేదైనా వేరు ఏదైనా సరే నీ హృదయంలో నుంచి దేవునికి అయిష్టమైనటువంటి పనులు ఏదైనా సరే మొలకరేస్తాయేమో అని కలవరపడటం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఇంకా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైపోతావేమో అని, వ్యభిచారి అయిపోతావేమో అని నువ్వు జాగ్రత్తగా చూసుకో. మన జీవితాన్ని ఎవరు సరి చేస్తారు చెప్పండి? ఎవరు సరి చేస్తారు? మనమే సరి చేసుకోవాలి. దేవుడు నిన్ను పరిశుద్ధంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పుట్టినప్పుడు ఆడ పాపం ఉండదు. పుట్టినప్పుడు వాడికి పాపం కాదు, లేకపోతే పుణ్యం కాదు, ఏమీ కాదు. అందుచేత మన పెద్దలు అంటాడు, దేవుడు లాంటి వాడు రా చిన్నపిల్లలు అంటే అంటారు. ఏంటంటే వాడికి పాపం చేయడం చేద్దాం, అది పాపం కూడా తెలియదు. కానీ పుట్టినటువంటి ఈ శిశువు ఎక్కడ ప్రవేశిస్తాడో? లోకంలోనే ప్రవేశిస్తాడు. లోకంలోనే ప్రవేశించిన తర్వాత నెమ్మదిగా లోకంతో సాంగత్యం చేస్తాడు, లోకంతో సహవాసం చేస్తాడు, లోకంతో స్నేహం చేస్తాడు. లోకంలో ఏముంది? పాపం. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. మరి అయితే వీడు ఈ లోకంలోని దేనితో సహచర్యం చేస్తున్నాడు? పాపంతోనే సహచర్యం చేస్తున్నాడు. కాబట్టి చివరికి ఏమైపోతున్నాడు? పాపైపోతున్నాడు. అందుచేత అది ఎవరి ద్వారా సంక్రమించింది? దేవుడు పాపం చేయమనడం వలన చేయమలేదు కదా. నేను నిక్కమైనటువంటి విత్తనాన్ని నేను విత్తాను, కానీ అవి పంటకు వచ్చినప్పుడు కారు ద్రాక్షలు నాకు వేసినాయి. మనమంతా వంశం అనేవి చాలా మంచోడు. ఒకనొక సమయంలో ఎంత మంచోడు అంటే అంత మంచోడు, దేవునికి ఇష్టం, దేవునికి ప్రియమైనటువంటి వారు. అందుచేతే ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వారులారా, ప్రియమైన వారులారా, ప్రియమైన వారులారా, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిని చక్కగా సంబోధిస్తాం. అలాగే దేవుడు ఈ వేళకి కూడా నిన్ను ప్రియమైనటువంటి కుమార్తెగాను కుమారుడిగాను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క భయం ఏంటంటే, పౌలు గారు చాలా ప్రపంచానంతా చుట్టొచ్చేసిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలు చెప్పినటువంటి ఈ పౌలు భయపడుతున్నాడు. ఎందుకంటే ఎవడైనా తప్పిపోతాడేమో. దేని నుండి? దేవుని కృప నుండి ఎవడైనా తప్పిపోయి దేవునికి అహిష్టమైనటువంటి ఏదైనా సరే చేదైన వేరు ఒకవాడు మొలుచి వాడు భ్రష్టుడైపోతాడేమో
అయిపోతాడేమో అని, లేకపోతే వాడు అపవిత్రుడైపోతాడేమని పౌలు గారు నీ జీవితం కొరకు నిన్నే జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నిన్నే జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అంతేగాని మరి జాగ్రత్తగా చూసుకోవడానికి ఎప్పుడూ కూడా నీకు పరిశుద్ధాత్ముడు తోడుగానే ఉంటాడు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త నేను పంపిస్తానన్న ప్రభు వారు మనకి తోడుగా ఎవరినిచ్చాడంట? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరము కలిగి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మాకు కూడా ఉంటాడు. మనల్ని జాగ్రత్తగా చూస్తాడు. అందుచేత ఒక్కొక్కసారి చూడండి, మనకి ఏదైనా సరే చెడ్డ ఆలోచన వచ్చింది అనుకోండి, లేకపోతే చెడ్డ పని చేయాలంట, అది నీకు మంచిది కాదు, అది నువ్వు చేయకూడదు అని ఎక్కడో అనిపిస్తా, అనిపిస్తా లేదా? అనిపిస్తా. ఏదైనా సరే అనిష్టమైనటువంటి పని, దేవునికి ఆయాసకరమైనటువంటి పని చేయడానికి ఎక్కడో చాటున ఒక్కసారి అది మంచిది కాదేమో అని అనిపిస్తాం. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంట? మన మార్గంలోనే వెళ్ళిపోతాం, కానీ దేవుని యొక్క మార్గంలోనే వెళ్ళడానికి మనం సాహసించాం. అయితే ఈయన ఎందుకు భయపడుతున్నాడంటే, ఎవరైతే దేవుని కృప నుంచి తొలగిపోతారేమో అని. దేవుని కృప నుంచి తొలగిపోవాలి. అసలు మనం కూడా ఇలాగ దేవుని కృప నుంచి తొలగిపోతున్నామా? చూడండి ఒకసారి కీర్తనాకారుడు 95వ కీర్తనలో 95వ కీర్తన 10వ వచనం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన విసిగి వారు ఉదయం తప్పిపో ప్రజలు వారి నా మార్గం అనుకుంటుని. ఏం చేశారంట? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఎలా చూసాడంట? కంటికి రెప్పలా చూసాడంట. వాళ్ళకి ఏ కూడా ఏ అపాయం కలగకుండా, ఎటువంటి బలహీనతలు రాకుండా, ఎటువంటి ఆహారపు కొరత లేకుండా అన్ని సౌకర్యాలతో దేవుడు చక్కగా చూస్తే అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పిపోయారంట. అలాగే యాకోబు పత్రికలోను కూడా 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు అన్ని విషయాల్లోనూ తప్పిపోతున్నారంట. అన్ని విషయాల్లోనూ తప్పిపోతారంట. అయితే ఇక్కడ పౌలు గారు కూడా మనం హెచ్చరించేది, మీరు తప్పిపోతారేమో అని, దేవుని కృప నుంచి తప్పిపోతారేమో అని నేను బాధపడుతున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అయితే మనం అంటాం, ప్రభువా నేను తప్పిపోతలేదు, అన్ని విషయాలను కూడా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను అని మనం అనుకోవచ్చు. అయితే ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఒక 2 విషయాలు లేకపోతే 3 విషయాలు నేను మీకు చెప్తాను. మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్తలో తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రిని విడిచి తప్పిపోయినటువంటి కుమారుని చూస్తాం మనం. తండ్రిని విడిచి తప్పిపోయాడు. తండ్రి వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమనలేదు. కానీ వీడే వాడి యొక్క వయసు వచ్చిన తర్వాత వాడి యొక్క క్రియలను బట్టి, వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాడు లోకంతో చేసినటువంటి సహచర్యాన్ని బట్టి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తి నాకు పంచిచ్చేయాడు. తండ్రి ఎప్పుడు పంచుతాడు? ఆస్తి బతుకుంటాడు కాబట్టి పంచుతాడా? చచ్చిపోయిన తర్వాత పంచుకుంటారు. ఏ కొడుకు లేదు సరే, బతుకుంటాడా పంచేస్తారా? పంచేయమని అంటాడా? తండ్రి చచ్చిపోయినట్టు లెక్క. కానీ బ్రతుకుంటాడగా చిన్నోడు చేయమంటున్నాడు, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేయమంట. అయితే సరే అనుకుని ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అయితే అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడు ఏమన్నా సరే ప్రయోజకుడు అయ్యాడా? అవునా? చివరికి తన డబ్బులు అన్నీ ఉన్నాయి, ఎంతసేపు కూడా స్నేహితులు ఉన్నారు, చుట్టూ కూడా చాలా మంది వచ్చారు, ఎంతగానో సంతోషించారు. లోపల ఉన్నటువంటి అంద సంఘాలన్నీ కూడా చూసే ఆనందాన్ని పొందుతున్నారు. చివరికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు దానం అంతా అయిపోతుంది, ఐశ్వర్యం అంతా అయిపోతుంది. స్నేహితులు ఉన్నారా? విడిచిపెట్టేసి అందరూ విడిచిపెట్టేసిన తర్వాత చివరికి ఏమైపోయాడంట? పందుల యజమాని దగ్గర కనీసం ఒకడు గంజికి ప్రాకులాడాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత
తండ్రి ఇంట అనేక మంది సేవకులు ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను నీ కుమారుడిని అనిపించుకునేటటువంటి యోగ్యత నాకు అసలు లేదు. అయినప్పటికీ కూడా నా బాధల్లో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే కుప్పుడు గడ్డి తగ్గుతుంది, కొంచెం కనీసం ముద్దన దొరుకుతుందని మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత తండ్రి గెట్టేశాడా? గంటే ఆహ్వానించాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, పెద్ద ఆ విందునే చేశాడు. అని అంటారు. ఇంతకీ తప్పిపోయినటువంటి వాడు తండ్రిని విడిచి ఈవేళ లోకంలో కూడా ఎంత సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి లోకంలో తిరుగుతాం. చిన్న ఉదాహరణ చెప్తారు. ఆదివారం నాడు 1000 రూపాయలు కూలి అనుకోండి. గుళ్ళే అనుకున్నాడు చెప్పక్కర్లేదు, మీ ముఖాలు తెలిసిపోతున్నాయి నాకు. ఆదివారం నాడు 1000 రూపాయలు కూలి అయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడ కనబడాలి? ఇక్కడే దేవుడు సన్నిధిలోనే కనబడాలి. ఎందుకంటే ఈ వారమంతా కూడా నీకు ఇచ్చాడు దేవుడు. వారమంతా కూడా నీ కుటుంబాలు పోషించుకోవడానికి, నీ పనులు చక్కబెట్టుకోవడానికి. కానీ నా దినమును కూడా నువ్వు దొంగిలించుచున్నావా? దొంగతనం చేస్తానమాట. నా దినమును కూడా నువ్వు దొంగిలించుచున్నావా? అయితే దేవుని బిడ్డలారా, నీవు దేవుని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారమైనటువంటి ఏదో నీ క్రియలను జరిగించుకోవడానికి నువ్వు వెళ్ళిపోతే తగ్గిపోయినట్టు కదా. ఇశ్రాయేలు ప్రజలంట వాడి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉండేవారట. శనివారం నాడు ఎలాగా మనకలాగా పీకిల దాకా తినేసి గుళ్ళోకి వచ్చేవారు కాదా. శనివారం అంతా కూడా ఉపవాసంతో ఉండేవారు. శనివారం అంతా ఉపవాసం. ఎప్పుడు శుక్రవారం సాయంత్రం భోజనం చేసేసిన తర్వాత పొయ్యిలు ఆరిపేసేవారు. ఎవడ పంపాలన్నా పొగ వచ్చిందనుకోండి, తీసుకెళ్లి రాళ్ళతో పొడి చంపేది. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు, దేవుడి యొక్క శాసనాన్ని వ్యతిరేకించాడు. అలాంటి చట్టం ఏదైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. శుక్రవారం నాడు ఆరిపోయాలి. మళ్ళా శనివారం ఆ గడియలన్నీ అయిపోయిన తర్వాత, విశ్రాంతి దినం ముగియబడిన తర్వాత అప్పుడు వెలిగించుకునేవారు. అంతేగాని మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆగలేరు, లేకపోతే నేను ఉండలేను, నాకు బలహీనని అంటే కుదరదు. దేవుని దగ్గర అంతా కూడా ఖచ్చితమే. అవునంటే అవును, కాదండి కాదు. అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ప్రభు ఎన్నో సౌకర్యాలు ఇచ్చాడు, ఎన్నో వెసులుబాట్లు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా తండ్రిని విడిచిపెట్టేసి ఎక్కడ ఉంటున్నామట? లోకంలో తిరుగుతున్నామట. అందుచేత తండ్రిని విడిచిపెట్టినటువంటి కుమారుడు ఎలాగ భ్రష్టుడైపోయాడో చివరికి మరలా వాడికి దిక్కెవరయ్యారు? తండ్రి అయ్యాడు. నిజంగా తండ్రి చేర్చుకోగలనా? చేర్చుకోవడానికి అవకాశం లేదు అసలు. ఎందుకంటే ఆడు ఆస్తులు పట్టుకెళ్ళిపోయాడు, తండ్రిని కాదనుకున్నాడు, సమర్థాన్ని కూడా తెగదెంపులు చేసేసుకున్నాడు, బంధాలంతా కూడా తెగదెంపులు చేసేసుకుని వెళ్ళిపోయాడు. వాడే అనుకుంటున్నాడు కదా, నేను ఏంటి నా కుమారుడిని అనిపించుకునేటటువంటి యోగ్యత నాకు లేదు కాబట్టి నేను వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ నా బాధను బట్టి, కానీ నా యొక్క ఆకలి బాధను బట్టి, లేకపోతే నా దౌర్భాగ్యాన్ని బట్టి నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతకన్నా బ్రతుకుతాను. 100 గింజలు కూడా మొక్కమాసిపోయాడంటే ఇంకేం పొందుతాడు? అందుచేత మరలా తిరిగి వచ్చి మరలా ఆ యొక్క తండ్రిని విడిచి ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు. అలాగే మనం కూడా దేవుడిని విడిచిపెట్టేసి ఏదో ఏదో చేయాలనుకుంటాం. కానీ నీవు దేవుడిని విడిచిపెట్టావంటే ఏమీ చేయలేదు. ఒకవేళ చేశానని అనుకోవచ్చేమో కానీ, నువ్వు చేశానని నువ్వు తృప్తి పడవచ్చేమో కానీ ఆ ఆశీర్వాదం కానీ, లేకపోతే నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ తలాంతులు కానీ ఏమీ ఉండవు. దేవుడు ఇవ్వాలి కానీ మనకి ఏంటి? ఒకరి కష్టార్జన చేత ఆడి ధర ఎక్కువైపోతాడు. నేను ఎంతో కష్టపడిపోతాను, అలా చేసేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని అనుకుంటున్నా. కానీ యెహోవా ఈ ఆశీర్వాదము ఇచ్చేవాడు. రెండవ మాట ఏంటంటే, మొట్టమొదటిది తండ్రిని విడిచిపెట్టినటువంటి కుమారుడు విడిచిపెట్టాడు, మరలా దిక్కు తండ్రి అయ్యాడు. రెండవది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞను మీరి పారిపోయినటువంటి యోన.
దేవుని యొక్క ఆజ్ఞను మీరి పారిపోయేటట. యోనా గురించి మన అందరికీ తెలుసు. నీవు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలు కొంచెం తేడాగా కనబడుతున్నారు, వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పు. దేవుని యొక్క కోపంగా ఉన్నాడు, అవకాశం ఉంటే ఒకసారి మార్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు నా మీదైనా మీ మీదైనా సరే దేవుని యొక్క కోపం రగులుకోవడానికి ఒకసారి ముందుగా సూచనస్తాడు, ముందుగా తెలియజేస్తాడు. ఒరే జాగ్రత్త రాబాయ్, నువ్వు తిన్నకుంటలేదు, అవకాశం ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటాడు. అది కూడా నువ్వు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు దేవుడు రంగంలో దిగుతాడు. అయితే ఆ యొక్క నినివే ప్రజలు వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఒక్కసారిగా అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి వెళ్ళి నువ్వు చెప్పు, దేవుని యొక్క కోపం రగులుకుంటుంది కాబట్టి ఒకవేళ మీరు దేవునితో తిరుగుతారేమో ఒకవేళ అని ఒక అవకాశం అనమంటే, యోనా ఏం చేశాడంటే, అయ్యి బాబా నేను ఆ దుర్మార్గుల దగ్గరికి నేను అన్నాను, వాడి దగ్గరికి నేను వెళ్ళలేను, నా మాట ఇంటా పెట్టి అని ఒక కోపం చేశాడు. తర్వాత ఏమన్నాడంటే, ఒకవేళ నేను వెళ్ళి చెప్పాను అనుకో, ఒకవేళ మోకరించి కన్నీళ్ళు ఇచ్చిపెట్టారని మళ్ళీ నువ్వు కరిగిపోతావు. ఎవరినే? దేవునితో అంటున్నాడు యోనా. అనేసి ఈ బాధలన్నీ నాకెందుకు అనేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? తర్షీషుకు పోతున్నాడంట. ఆ నినివే పట్టణానికి ఈయనున్నటువంటి స్థలం నుంచి ఆ పట్టణానికి 500 కిలోమీటర్లు వెళ్ళమంటే 2500 కిలోమీటర్లు పోయిపోతున్నాడు. 2500 కిలోమీటర్లు ఎలాగ దొంగచాటుగా పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన తర్వాత చీట్లు వేశారు. యోనా వేరే మీద వచ్చింది, ఒరే అబ్బాయి బయటరా, ఏంటి కథ ఏంటి ఏంటి అలా నువ్వు ఎవరో ఏంటంటే అక్కడ మంచి మాటలు చెప్తున్నాడు. భూమియును ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త నా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కష్టం వచ్చినప్పుడేమో చక్కగా చెప్తాం, అదే సంతోషం కలిగినప్పుడు ఇదంతా ఈ ఉపద్రవం అంతా పోవాలంటే నా కాళ్ళు చేతులు కట్టి సందులో పాడే, అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు కొంచెం శాంతిస్తాడు. అప్పుడు మరలా వాళ్ళందరూ కూడా ఈ పాపం అని ప్రభా మా మీద ఎవరికి, మా కుటుంబాల మీద కానీ ఎవరి మీద కానీ రాకుండా నువ్వు చూడు అనేసి యోనాను వేసేసిన తర్వాత విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టలేదు. ఒక చేపగా ఆజ్ఞించాడు. ఆజ్ఞించిన తర్వాత 3 దినాలు అక్కడ ప్రార్థన చేస్తాడు. కష్టంలోనే అసలైన ప్రార్థన వస్తుందంట. దేవా, జలముల మధ్యలో అగాధంలో ఉన్నాను నేను, నా తలంతా నాసుకుంటూ ఉంటాయి, చీకటి బిలములో నేను ఉన్నాను ఏంటి అని చక్కటి ప్రార్థన చేస్తాడు. అయినప్పటికీ కూడా ఈ 3 దినాలు ఆ యొక్క యోనా చేప కడుపులో చేసినటువంటి ప్రార్థన మరలా ఆ యోనా గారు ఆ తర్షీషు నుంచి వెనక్కి మరలా వచ్చేసి నినివే పట్టణానికి. నినివే పట్టణం అంత చెప్పాడండి. 3 దినాల ప్రయాణం అంత పట్టణం అని. అయితే పట్టణం అంతా చెప్పిన తర్వాత అప్పుడు పట్టణస్తులు ఏం చేశారు తెలుసా? ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజు, ఆ పెద్దలు, ఆడవాడు, మగవాడు, చిన్నపిల్లలు అందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేశాడు. దేవుడు మళ్ళా కనికరించాడు. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మారారు కానీ యోనా మాత్రం మారలేదు. యోనా దేవుని ఆజ్ఞను మీరి ఏదో చేద్దాం అనుకున్నాడో దర్శించకపోతే దేవుడేం పడుకోలేడు, దేవుడు మనం దొరుకుతామేంటి అని అనుకున్నాడు. దొరకడా లేదా? మనం కూడా అలా అనుకుంటాం. ఎవరు కనబడతలేదు, మనం చేసేది ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ మనం మనుషులకు భయపడతాం, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన చూస్తున్నాడు అన్న సంగతి మనం పట్టించుకోగలుగుతాం. ఏదైనా మన వస్తువు దొంగిలించాలనుకున్నా అలాగే ఎలా చూస్తారు? కానీ పైకి చూస్తారా? పైకి ఎవరైనా చూస్తారా? పైకి ఎవరు చూడడం. ఈ ప్రకటన చూస్తాం, ఆ ప్రకటన చూస్తాం, ఎవరికైనా వేసి అంటాం అంటే. కానీ ఈ ప్రకటన చూసిన వాడు పెద్ద ప్రమాదం లేదు, ఈ ప్రకటన కానీ ఎవరు చూసినా పెద్ద ప్రమాదం లేదు. కానీ పైన ఒక ఆయన కను దృష్టి భూ సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యం తేడా. నువ్వు ఎక్కడా కూడా తప్పించుకునే అవకాశం లేదు. అందుచేత యోనా ఏదో ఆ దేవుని యొక్క ఆజ్ఞను మీరేసి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందా? నువ్వు ఎక్కడికి? అందుచేత దావీదు అంటాడు,
నేను అగాధంలో దిగిన అక్కడ ఉన్నా ప్రభా, ఆకాశంలోకి ఎక్కిన అక్కడ ఉన్నా, నిన్ను దాగి నేను ఎక్కడ ఉండగలను అంటాడు. అందుచేత దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి యోన చివరికి మరలా దేవుని మాటే వినవలసింది. మూడవది ఏంటంటే, సంసోను గారిని చూస్తే శరీర కార్యాలకు చోటిచ్చి తప్పిపోయినటువంటి సంసోను తల్లి గర్భములోనే నాజీరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు, దేవుని యొక్క పనులు చేయవలసినటువంటి వాడు, దేవుని కొరకు ఒక సజీవ సాక్షిగా జీవించవలసిన వాడు. కానీ లోకంలోకి వచ్చి ఏం చేశాడంట? తన శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి లోకంతో కలిసిపోయాడు. లోకంతో కలిసిపోయి దేవుడు ఏది చేయవద్దన్నాడో, ఎవరితో వివాహ సాంగత్యం చేయొద్దన్నాడో వారితోనే శత్రువులతోనే విధి పొంది చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాగుని గుళ్ళు పెట్టేసే, పళ్ళు బతికొండగా పళ్ళు మింగేసే, అన్ని చేసిన తర్వాత అప్పుడు ముందు వచ్చిందట, ప్రభా నేను ఒక్కసారి దయచేసి నా మనవి విని ఒక్కసారి నాకు పూర్వం ఉన్నటువంటి బలాన్ని ఒక్కసారి దయచేయి ప్రభా, ఒకసారి దయచేయి ప్రభా. అప్పుడు మరలా మన దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి అక్కడ ఒకసారి మరలా తన పూర్వ వైభవాన్ని సంసోనుకి ఇచ్చినప్పుడు, ఆ మూల కంబాలు రెండు ఒక్కసారి పెకలించినప్పుడు ఆ యొక్క దాగోను కూడా అంత కూడా పడిపోయింది. అందులో తప్పు చేసినటువంటి సంసోను కూడా పడిపోయి, తప్పు చేసినోడు ఎంతటి వాడైనా సరే శిక్షను అనుభవించవలసింది. ఈ లోకంలో అందరూ ఒకటే. ఒకవేళ నేను ఇక్కడ మైక్ కొట్టుకున్నానని నాకేమి ఆఫరం ఉండదు, అందరూ ఒకటే. నీ క్రియల ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు, ఎవరైనా సరే, మనందరి క్రియలు. అందుచేత నీ క్రియలు నీ వెంటే వస్తాయి. అంచేత శరీరేచ్ఛలకు చోటించి లోకంలో అనేక మంది శరీరేచ్ఛలకు లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలో ఏదీ లేదు, ఇది తండ్రి వల్ల పుట్టింది కాదు అనుకుంటాం. అయినప్పటికీ కూడా శరీరేచ్ఛలకు చోటు ఇచ్చేసి తప్పిపోయినటువంటి సంసోను కూడా మనం చూస్తాం. ఇక ఇంకొకటి ఏంటంటే, గెహాజీని చూస్తే ధనమును ఆశించి తప్పిపోయాడు. ధనమును ఆశించి తప్పిపోయినటువంటి గెహాజీ. నయమాను వచ్చాడు, మరి ఎలీషా దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు. నువ్వు వెళ్ళిపోతూ యోర్దాను నదిలో మునిగి వెళ్ళిపోరాబాయ్ అనగానే చాలా కోపం వచ్చింది. వచ్చిన తర్వాత చివరికి బహుమానాలు తీసుకోలేదు. బహుమానాలు తీసుకోకపోతే ఆ బహుమానాన్ని చూస్తున్నాడు పక్కన ఉన్నటువంటి గెహాజీ. గబగబా వెళ్ళిపోయిన తర్వాత బహుమానాలు తెచ్చేసుకున్న తర్వాత ఎక్కడ చక్కగా దాచేసిన తర్వాత గెహాజీ ఎక్కడికెళ్ళో అంటే ఏమన్నాడు? నిజం చెప్పాడా? అట్టంగా బొక్కేశాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? నా ఏలిన వాడా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే కదా ఉన్నానంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, నువ్వు ఏం చేసావు, నీతో నా ఆత్మ రాలేదనుకున్నావా? నీతో నేను రాలేదనుకున్నావా? దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? ఇక్కడేమో దేవుని యొక్క స్వార్థకుడు ఏ మాత్రం కూడా బహుమానం నాకు వద్దు, నువ్వు వెళుతూ యోర్దాను నదిలో 7 మార్లు మునిగిపోయి వెళ్ళిపోమంటే, అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మళ్ళా వెనక్కి వచ్చి బహుమానాలు ఆ మొదట వచ్చినప్పుడు తీసుకోలేదు, రెండోసారి వచ్చినప్పుడు కూడా తీసుకోలేదు. కానీ గెహాజీ మాత్రం దేవుని సేవకుడు పక్కనే ఉంది. ఏం కావాలనుకున్నాడంటే ఆ లోకాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. సంపాదించుకోగలిగాడా? ఏం సంపాదించు. అక్కడ ఒక శాపం వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞను మీరి ధనాన్ని ఆశించినటువంటి ఆ గెహాజీకి ఏ నయమానైతే యోర్దాను నదిలో విడిచిపెట్టేశాడో ఆ కుష్ఠరోగాన్ని, అది నీకును నీ సంతానములకును తరతరములకు దేవుని యొక్క శాపం. అందుచేత దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ మనము అనేక మార్లు దేవుని నుంచి తప్పించుకుంటున్నాడు. నీవు ఎక్కడ తప్పిపోతున్నావు అంటే, తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయినటువంటి కుమారుడు చూసాం. చివరికి తండ్రి దిక్కయ్యాడు. దేవుని ఆజ్ఞ మీద తప్పిపోయినటువంటి యోన చివరికి మళ్ళా దేవుని మాట వినవలసి వచ్చింది. అలాగే శరీర కార్యాలకు చోటిచ్చి తప్పిపోయినటువంటి సంసోను కూడా దేవుని శిక్షకు పాత్రుడై
ఉండవలసి వచ్చింది, మరణాన్ని పొందుకున్నాడు. ధనాన్ని ఆశించినటువంటి ఆ యొక్క గెహాజీ కూడా తన దేవుని ఆజ్ఞను తప్పిపోయి ఏం తెచ్చుకున్నాడట? కుష్ఠరోగం తెచ్చుకున్నాడట. క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభువుతో తిరిగాడు. యేసు ప్రభువుతోనే తిరిగి యేసు ప్రభువు శిష్యులు అనే ఒక పేరు, మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే వెండి నాణ్యములకు ఆశించి తప్పిపోయినటువంటి ఇస్కరియోతు యూదా దేవుని యొక్క శిష్యుడు, యేసు ప్రభువు యొక్క శిష్యుడు. అయితే యేసు ప్రభువుతోనే ఉన్నాడు. యేసు ప్రభువు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు కుమారుడని ఆయనతో ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి ఇస్కరియోతు యూదా ఏం సంపాదించుకోవాలనుకున్నాడట? దేవుడు విడిచిపెట్టేసి డబ్బులు సంపాదించుకున్నాడు. అవసరమైతే నా ప్రభువుని, నన్ను రక్షించినటువంటి నా ప్రభువుని, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తాను, కాలుతారు, రెండు బుద్ధెట్టి చెప్పారు, అమ్మేస్తాను అన్నాడు. అమ్మేశాడా? అమ్మేశాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలా, ఒకవేళ నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో జాగ్రత్త చేసుకో. తండ్రిని విడిచిపెట్టేసి ఒకవేళ నువ్వు లోకానికి వెళ్ళి, దేవుని విడిచిపెట్టేసి నువ్వు లోకానికి వెళ్ళిపోతే నువ్వు ఏదో రాణించాలని అనుకుంటున్నావు, కానీ ఏ మాత్రం కూడా నువ్వు రాణించలేవు. నీవు నీ కుటుంబం కూడా ఆదివారం నాడు దేవుని సన్నిధిలో తప్పనిసరిగా దేవుని సముఖంలో నువ్వు కనబడవలసింది. ఇందులో ఏం ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు. దేవుడు ఎగ్జామ్షన్స్ ఏమీ ఇవ్వలేదు, నీకు తీసుకుంటున్నావు అంతే. ఆదివారం వచ్చేటప్పుడే మనకు అనేకమైనటువంటి జ్ఞాపకాలు. అంటే ఆదివారం నాడు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే ఎంత సంకపడతాం? పొద్దున్న పెళ్ళి ఉందమ్మా, పెళ్ళి ఉంటే పెద్ద ప్లానింగ్ వేస్తాం. రేపు ఏ చీర కట్టుకోవాలి, లేదా ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ టై కట్టుకోవాలి, ఎన్ని గంటల పైన అంతా మొత్తం అంతా ప్లానింగ్ వేస్తాం. శనివారం నాడు పొద్దున్న గుళ్ళోకి ఎప్పుడాలని ఎవరైనా ప్లాన్ చేయాలి? రేపు అయ్యగారు ఏం వాక్యం చెప్తారు, ఎన్ని గంటలకు వెళ్ళాలి అని ఎవరైనా ప్లాన్ చేశారా? చూసారా? పెళ్ళికైనా వెళ్ళిపోతారు, కానీ దేవుడు మాట మాత్రం మన దగ్గర ఉందా విలువ? మరి నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు? ప్రభువా ఆకాశవాణి నింపేసి నాకు ఇచ్చే ఇస్తాడండి. ప్రభువా నాకు ఆకాశవాణి నింపే అని ఇక్కడ పాస్టర్ గారు చేసినా, నువ్వు చేసుకున్నా ఏమి రావు. నీవు ఆశీర్వదించబడాలంటే నా చేతి కింద దీన మనస్కుడుగా నువ్వు ఉండాలంటే, ఆ చేతి కింద ఉంటేనే. ఎవరి చేతి కింద? దేవుని చేతి కింద ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. కానీ నీవేమో నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు కావాల్సిన వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేస్తాను ప్రభు అంటున్నావు. ఉన్నటువంటి సమయాన్ని అంతా కూడా నువ్వు లోకంలో గడుపుతున్నావు. అప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదించాడు? తప్పెవరిదే? ఎవరిదే? మనం ఇంకా ఇలాగే దిగ్మాలులోకి ఉన్నామంటే, మనం ఇంకా మన కష్టాలు ఎలాగ ఉన్నాయంటే, మన బలహీనతలు ఇంకా ఎలాగ ఉన్నాయంటే, నీలో ఏదో లోపం ఉంది. ఎవరి మీద ఏదో నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి నీ స్వకీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తాం. దేవా, ఒకవేళ నీకు ఆయాసకరమైనటువంటి పని నేను ఏమైనా చేశానా? ప్రభా, ఒకవేళ నీకు ఇష్టమైన పని నేను ఏమైనా చేశానా? ఎందుకు వస్తాయి మనకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు? ఎందుకు వస్తాయి? రెండు సార్లు వస్తాయి, రెండు రకాలుగా వస్తాయి మనకి ఏది వచ్చినప్పుడు కూడా. ఒకటి, మనం చేసేటటువంటి క్రియల ప్రతిఫలంగా వస్తాయి మనకి ఏది వచ్చినప్పుడు. రెండవది, దేవుడే పరిశోధిస్తాడు. దేవుడే పరిశోధిస్తాడు. దేవుడే పరిశోధించేటటువంటి విశ్వాసం మన కింద భూమి మీద దాదాపు లేనట్టే లెక్క. ఏంటి? యోబు గారిని దేవుడు పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడంట? యోబు నిలబడతాడని తెలుసు. మా సంక్రాంతి అయితే కోడి పందులు కళ్ళు మూసుకునేసేస్తాం, పందం కళ్ళు మూసుకునేసేస్తాం. మా పందం కోడి పుంజం చూస్తాం, అది కొడతదో వేసేస్తాం, ట్రైల్ వేస్తాం. ట్రైల్ వేసిన తర్వాత 7,000 5,000 అంటాడు. చూడకుండా కళ్ళు మూసుకునేయండి. మరి దేవుడు యోబు మీద అంత ధీమా ఏంటి? యోబు విశ్వాసం ఎలాంటిదో ఆయన తెలుసు. నా కుమారుడు అవసరమైతే తన ప్రాణాన్న పోగొట్టుకుంటాడు, కానీ నా చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా విడిచిపెట్టాడు అన్న ధైర్యం ఎవరికొందంట? దేవుడు కొంత కాబట్టి ఎన్నోసారి శోధించుకోమన్నాడు. రెండోసారి తన ప్రాణం మీద తప్ప మొత్తం అంతా కూడా నీకు అధికారం ఇచ్చేసాడు. పంపలో ఒకడపోతేనే మొత్తం ఊరు అంతా గొల్లు గొల్లుమంట. ఎవరంటే పోతే అలా ఉంటదే. ఒక్కడ పోతే చాలు, పంపలో 10 మంది పోయారనుకోండి,
లేకపోతే ఎలా ఉంటుంది చెప్పడం తండ్రికి? ఎలా ఉంటుంది? ఒక్కడ పోతేనే పని ఆడ పని పది సంవత్సరాలు ఎగరేటాడు, అందొచ్చినటువంటి కొడుకు చచ్చిపోవడం ఆ జీవితాంతం అలాగే ఉంటుంది. కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసేస్తున్నాడు. ఆయనకే అని ఏ మాత్రం కూడా ఎక్కడ తొడిగేసాడా? దేవుడు దూషించాడా? దూషించలేదు. కానీ చిన్న కాకపోతే మా ఐదారు దేవుడు నాకే పెట్టాడు. ఎందుకు పెడతాడు? నీ క్రియలు పెట్టాడు, నా క్రియలు పెట్టాడు. నాకు వచ్చే శోధనలు ఏంటి, నాకు వచ్చే ఇరుకులు ఇబ్బందులు ఎందుకు? మనకి ఒక్కొక్కసారి బుద్ధి చెప్పడానికి మనకి ఎలాంటి శోధన రాలేదనుకోండి, దేవుడు విడిచిపెట్టేసి మనం ఏం చేద్దామంట? మన లోకంలో తిరుగుతాం. నువ్వు తప్పిపోతుంటావు. దేవునికి ఇష్టం లేదు నువ్వు తప్పుకోవడం. నువ్వు ఎక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు సముఖంలో ఉండవలసిన వాడు నువ్వు లోకంలో తిరుగుతానంటే ఎలా కుదురుతుంది? లోకంలో